నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం, విశాఖపట్నంలో. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత తాజా హామీలతో జనాల్ని హోరెత్తిస్తున్నారు. వాలంటీర్లకు 10,000 లేదంటే ఓటర్లకు రకరకాలుగా ఆకర్షించుకునేలా రకరకాల పథకాలు అమలు చేస్తామంటూ చెబుతున్నారు. నిజంగా ప్రజల మనసుల్లో ఏముంది? చంద్రబాబు హామీల విషయంలో ప్రజలు నమ్ముతారా? ఈ నమ్మి ఓటేస్తారా? ఇలాంటి అంశాలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళే మహారాణులు కాబట్టి రేపు ఎన్నికల్లో కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ, చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు, వాలంటీర్లు 10,000 ఇస్తామంటున్నారు. మరి మీకు ఇంకేమి ఎంత ఇస్తారో తెలియదు. అంటే చంద్రబాబు నాయుడు హామీలని మీరు నమ్ముతారా? గత ఎన్నికల్లో అంతకుముందు చూశారు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో. ఇప్పుడు హామీలు మీరు నమ్ముతారా లేదా? లేదు సార్, నమ్మటం లేదు. ఎందుకంటే పోయినసారి చెప్పినవి కూడా మ్యాక్సిమం క్లియర్ చేయలేదు. 10% చేశారు, 90% బ్యాలెన్స్ ఉంచారు. అందుకని ఈసారి నమ్మాలి అనుకోవటం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు వాలంటీర్లు 10,000 అంటే కూడా నమ్మే పరిస్థితి ఉంటుందా? లేదు సార్, లేదు. జగన్ గారు అతను వద్దన్నారు, స్టార్టింగ్ అంతా వద్దన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అది ఫిక్స్గా ఉన్నారు కాబట్టి అతను కూడా చేస్తాము అన్నారు. అతను ముందు ఏం చేయాలన్నా అతనైతే సీఎంగా గెలవాలని అవకాశం అయితే మేమైతే అనుకోవటం లేదు. చంద్రబాబు గారు మళ్ళీ జగన్ గారు వస్తారు. అందుకని మా వాలంటీర్లు మాకు అలాగే కంటిన్యూ అవుతారు. మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయవసరం లేదు ఇంకా. ఓకే, చెప్పండి. చంద్రబాబు గారు హామీల విషయంలో మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? అంటే ఆయన మాటిస్తే తప్పడు అన్న అభిప్రాయం ఉందా, లేదంటే ఆయన కేవలం ఎన్నికల టైంలోనే మాటిస్తారు, హామీలు ఇస్తారు అన్న అభిప్రాయం ఉందా? ఆయన అయితే ఎన్నికల టైంలోనే హామీలు ఇస్తారండి. మిగతా అప్పుడైతే మనుషులకి ఎవరికి కూడా కనిపించారు. ఇక్కడ ఎమ్మెల్యే కనబడ్డు, అలాంటివి మినిస్టర్ అతను ఎలా కనిపిస్తాడు? ఎవరు కనిపించరు. ఇక్కడైతే ఏమీ చేయరని విషయం మాకైతే అర్థమైపోయింది. ఇప్పుడైతే మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు కానీ ఏదైనా కూడా వాలంటరీ వ్యవస్థలాగా ఇంటికి వచ్చి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మాకైతే మాత్రం ఇప్పుడైతే చాలా బాగుంది. మళ్ళీ కూడా మేము జగన్ గారికి అవకాశం ఇస్తాం. వాలంటీర్లకు 10,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఈ మాటల్లో వాలంటీర్లు కానీ మీరు కానీ నమ్మే పరిస్థితి ఉంటుందా? నమ్మం సార్. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థను వద్దన్నాడు కదా సార్. వాలంటీర్లు ఒక అమ్ముడు పోయారు, ఏదో అమ్మాయిల్ని ఇలాగ మిస్సింగ్ చేస్తున్నాడు అనే అతను ఇప్పుడు వాలంటీర్లకు ఎలా ఇస్తాడు 10,000 రూపాయలు? ఇవ్వడు కదా. అది ఎవరు నమ్ముతారు? అసలు వాలంటీర్లే నమ్మట్లేదు. అందుకే రిజైన్ చేస్తారు వాలంటీర్స్ అందరూ. ఇతను అవసరం లేదనే కదా రిజైన్ చేస్తారు, తప్ప చేయరు కదా. జగన్మోహన్ రెడ్డి మీద చాలా నమ్మకం ఉందండి. ఆయన వస్తారు, మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అనేది నడుస్తుంది. మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా ఏళ్ళుగా. ఆయన మాటలు తీరు కానీ హామీల విషయంలో ఎలాంటి అభిప్రాయం మీకు? ఆయన ఏం చేస్తానన్న పనులు ఏమీ చేయలేదండి. నేను మహిళలకి గ్రూపులకి ఏది కూడా చేస్తానని హామీ ఇచ్చింది ఒక్కటి కూడా చేయలేదు. మా జగన్ గారు అయితే నవరత్నాల పథకం పెట్టారు. ఆసరా నుంచి, రుణమాఫీ నుంచి, అన్నీ మాకు అమ్మఒడి నుంచి ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు సార్, మహిళా గ్రూపులు. మేడం, మీరు చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు గారి హామీలు, జగన్ హామీలు, వీరిద్దరు హామీల విషయంలో ఎవరు హామీలు ఇస్తే హామీలకి నిలబడతారు, అమలు చేస్తారు అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారండి. ఆసరా వస్తుంది, ఇల్లు వచ్చింది, చేయూత వచ్చింది, అమ్మఒడి వచ్చింది, అన్నీ వచ్చాయి. బాగా మా కుటుంబానికే వచ్చాయి అన్నీ. మిగతా వాళ్ళ కుటుంబాలకి ఎలాగ వస్తున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు ఇంకా అంతకు మించి ఇస్తామంటున్నారు, మీరు నమ్ముతారా? నమ్మటం అండి లేదు. అప్పుడే చాలా వదిలేశారు కదా. ఇప్పుడు ఇతను కొత్తగా వచ్చింది కాబట్టి గబగబా అన్నీ బాగా చేశారు. ఇంకా బాగా చేస్తారని మాకు నమ్మకం కలుగుతుంది. అది ఇంకే. మీరు చెప్పండి. అంటే మీరు చూశారు కదా, 2 పాలనలు చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హామీలు ఇచ్చారు ఆ మహిళల విషయంలో. ఇప్పుడు జగన్ గారు వచ్చారు. జగన్ గారు హామీల విషయంలో ఎవరు ఎంత మేలు చేశారు, ఎవరు హామీలు అంటే మీరు నమ్మే అవకాశం ఉంటుంది? జగన్ గారే చేస్తారండి అన్నీని. ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తారు కానీ తక్కువ కాదు. ఇప్పుడు వరకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వరకే కానీ, మీడియా దగ్గరికి రావడం చెప్పడం వరకే కానీ చేసింది అయితే ఏమీ లేదు. ఆయన వల్ల మేము ఏం పొందేమో లేదంటే ఇప్పుడు వరకు ఏం తెలియదు కూడాను. ఎవరి వరకు ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు వరకు అయితే నేనైతే నా కొడుక్కి అమ్మఒడి పొందుకున్నాను. ఓకేనా. సొంత ఇల్లు ఉంది కనుక ఇల్లు పెట్టలేదు, ఒకళ్ళు పెట్టుంటే వచ్చి ఉన్నాయేమో. ఓకేనా. ఇంకా మనకి రాపోయినా లేని వాళ్ళకి వస్తుంది, అది హ్యాపీ చాలు. ఇంత ఇప్పటికి చేశారు కనుక ఇంకా ముందు ఇంకా చేస్తారు. అందు గురించి ఆయన రావాలి, ఆయన వస్తారు కూడా. దాని గురించి మేము పోరాడతాం. రైట్ అమ్మా. అమ్మ, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఎన్నికలు రాగానే హామీలు ఇస్తారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు, మీకు అది చేస్తాము ఇది చేస్తామని చెప్పుకుంటూ వస్తాయి రాజకీయ పార్టీలు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు, ఎంత అమలు చేశారు అనేది మీకు తెలుసు. ఇప్పుడు జగన్ గారు మొన్న హామీలు ఇచ్చారు, ఎంత అమలు చేశారో చూశారు. ఇప్పుడు ఎవరు హామీలు ఇస్తే ఆ హామీల మీద కట్టుబడి ఉంటారంటే మీరేం చెప్తారు? జగన్ గారేనండి. జగన్ గారే హామీ ఇస్తే ఆయన ఏం చేస్తే అదే చేస్తారు. అంటే ఆయన మాట ఇస్తే నిలబడతారని భావిస్తున్నారా? నిలబడతారండి. ఓకే.
మీకు ఏమైనా మేలు జరిగిందా జగన్ గారి విషయంలో? జరిగింది సార్, రుణమాఫీ పడింది, అన్నీ పడినాయి సార్, అమ్మఒడి అన్నీ పడుతున్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఇప్పుడు జగన్ గారిని సమర్థిస్తారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికి ఓటేస్తారు? ఆడారి ఆనంద్ కుమార్ గారికి సార్ చేస్తారు సార్. ఆనంద్ బాబు గారు చాలా బాగా చేస్తున్నారు, అన్ని పెన్షన్ లేని వాళ్ళందరికీ బాగా ఇస్తున్నారు. ఇక్కడ ఆనంద్ బాబు వస్తే చాలా బాగుంటుంది. అమ్మా మీరు ఎవరిని నమ్ముతారు? చంద్రబాబుని నమ్ముతారా, జగన్ నమ్ముతారా? జగన్నే నమ్ముతాను నాన్న నేను. ఎందుకంటే తెలుగుదేశంలోని మాకు పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎప్పుడో తెల్లవారు 3కి 2కి వెళ్ళి కాగితాలు పెడితే అప్పుడు పిలిచి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, తెల్లవారు 5 గంటకల్లా తలుపు కొట్టి మాకు ఇస్తున్నారు. మేము వెళ్ళలేని ఇస్తున్నారు నాన్న. మేము జగన్కి వేస్తాం కొడుక, జగన్కే. మేము ఎప్పుడైనా జగనే, వచ్చినా రాపోయినా జగన్కే వేస్తాను అంతే. జై జగన్. రైట్. ఇది చూసుకుంటాం కదా, మహిళలు నిజంగా ఎన్నికల్లో కీలకమైన భూమికి పోషించబోతున్నారు. మహిళలు ఏదనుకుంటే ప్రభుత్వం కూడా అదే ఏర్పాటయ్యే పరిస్థితి ఉంటుంది. మెజారిటీ మహిళల విషయం మనసు దోచుకున్న వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది వారి మాటల నుంచి స్పష్టమవుతోంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో వారికి ఒక మంచి అభిప్రాయం ఉందన్నది మనకు అవగతమవుతోంది. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలోని మహిళా లోకాన్ని మనం టచ్ చేసినప్పుడు వారి మనసులో నుంచి వచ్చిన మాటల్ని ఈ రకంగా మనం ప్రజెంట్ చేస్తున్నాం. మొత్తం మీద విశాఖపట్నంలో సినారియో మారుతోంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే ఇచ్చిన హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన తీరును, ఇచ్చిన మాటకు కట్టుబడిన తీరును ప్రతి ఒక్కరు కూడా అభినందనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.